Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. సోషల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క బిట్టు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అంశాలే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బుక్ కూడా గవర్నమెంట్ 2024లో రిలీజ్ చేసిన బిట్ బ్యాంక్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి కంటెంట్ అయితే చూస్తున్నాము. దీని తర్వాత దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇప్పుడైతే కంటెంట్ చూడండి. నేను ఇలా స్క్రోల్ చేస్తాను, మీరు దానికి సంబంధించి ఏ సమాచారం అయితే ఉందో దాన్ని అయితే చదవండి. చదివి ఆ అంశాలని రివిజన్ అయితే చేసుకోండి. దీని తర్వాత దీనికి సంబంధించి రిలేటెడ్గా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మనం 8th క్లాస్ ఖనిజాలు శక్తి వనరులు అయితే చదివి ఉన్నాము. మీరు ఇలా చదవడం వల్ల ఒకసారి రివిజన్ అవుతుంది. ఆ రివిజన్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఈ టాపిక్ సంబంధించి మనకి కంప్లీట్గా గ్రిప్ అయితే మన చేతుల్లో ఉంటుంది. ఇది వచ్చేసి కంటెంట్ అండి. చదవండి, ఒకసారి చదవడం ద్వారా మీకు అయితే గుర్తొస్తుంది. మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చదివినాము. ఈ బిట్ బ్యాంక్లో కూడా ఒకసారి అయితే కంటెంట్ చదివితే రివిజన్ అవుతుంది, అంతేగాని టైం వేస్ట్ అయితే ఏం కాదు. ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ప్రాక్టీస్ బిట్స్లో ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో లోహ ఖనిజం కానిది ఏది? మనకు లోహ ఖనిజం కానిది క్రింది వానిలో మైకా అండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని ఇలా పిలుస్తారు. భూమి ఉపరితలం పైన ఒక పొరను చాలా తక్కువగా తొలగించి ఖనిజాలను వెలికి తీయడాన్ని వచ్చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారండి. ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వచ్చేసి చాలా తక్కువ లోతులో ఉన్న ఖనిజాలను వెలికి తీయడానికి ఉపయోగిస్తారు. అదే షాఫ్ట్ మైనింగ్ అయితే చాలా లోతుగా తవ్వి తీస్తారు. డ్రిల్లింగ్ అంటే పైపుల ఆధారంగా వెలికి తీయడం. క్వారింగ్ అంటే తవ్వడం ద్వారా వెలికి తీయడం. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఓపెన్ కాస్ట్ మైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే సహజ వాయువుని వెలికి తీయడానికి ఉపయోగించే పద్ధతి క్రింది వానిలో ఏది? సహజ వాయువుని వెలికి తీయడానికి ఉపయోగించే పద్ధతి వచ్చేసి డ్రిల్లింగ్ అండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్టయితే ధాతువు అనగా క్రింది వానిలో ఏది? ధాతువు అనగా ముడి పదార్థం అండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5లో భూ ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా తవ్వి తీసే ప్రక్రియ క్రింది వానిలో ఏది? ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియ, అది కూడా భూ ఉపరితలానికి దగ్గరలో అలా తీసే ప్రక్రియను క్వారీయింగ్ అంటారండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్టయితే బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు లభ్యమయ్యే శిలలు క్రింది వానిలో ఏవి? మనకు బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు అవక్షేప శిలల్లో అయితే లభ్యం అవుతాయండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్టయితే శిల నీలిరంగులో ఉంటే అందులో ఏ ఖనిజం ఉన్నట్లు? ఒక రాయి నీలిరంగులో ఉంటే అది ఏ ఖనిజం ఉన్నట్లు అంటే రాగి ఖనిజం ఉన్నట్లండి. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయితే చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8లో ఆసియా ఖండంలో లభించే ఖనిజాలను జతపరచుము. మన ఆసియా ఖండంలో వచ్చేసి ఫస్ట్ ఇండియా, చైనాలో లభించే ఖనిజం వచ్చేసి ఇనుము అండి. చైనా, మలేషియాలో లభించే ఖనిజం వచ్చేసి తగరము. అదే ఓన్లీ చైనాలో మాత్రమే లభించే ఖనిజం వచ్చేసి సీసం, యాంటీమోని, టంగ్స్టన్ కూడా లభిస్తుంది. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9లో క్రింది వాక్యాలను సరిగ్గా గుర్తించండి. ఏ చూసినట్టయితే భారత్, చైనాలు అధిక మొత్తంలో ఇనుప ధాతువును ఉత్పత్తి చేశాయి. బిలో ప్రపంచంలోనే ఇనుప ధాతు ఉత్పత్తిలో ఐరోపా అగ్రగామిగా ఉంది. మనం ఏని పరిశీలించినట్టయితే భారత్, చైనాలో అధిక మొత్తంలో ఇనుపు ఖనిజం అయితే లభిస్తుంది కానీ ఉత్పత్తి చేయరండి. అంటే ఏ అనేది సరైనది కాదు. ప్రపంచంలోనే ఇనుపు ధాతు ఉత్పత్తిలో ఐరోపా అగ్రగామి అండి, ఇది సరైనదే. అప్పుడు మనకి క్రింది ఆప్షన్స్లో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే సుపీరియర్ సరస్సు ఏ ఖండంలో ఉంది?
మనకు సుపీరియర్ సరస్సు వచ్చేసి ఉత్తర అమెరికా ఖండంలో అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే అపలేచియన్ ప్రాంతం ప్రధానంగా దేనికి ప్రసిద్ధి? అపలేచియన్ ప్రాంతం ప్రధానంగా నీల బొగ్గుకు ప్రసిద్ధి అండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూసినట్టయితే చిలీ, పెరు దేశాలు ఏ ఖనిజాలకు ప్రసిద్ధి? మనకు చిలీ, పెరు దేశాలు రాగికి ప్రసిద్ధి అండి. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూసినట్టయితే ప్రపంచంలో తగరాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు క్రింది వానిలో ఏవి? ప్రపంచంలో తగరాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు వచ్చేసి మనకు బ్రెజిల్, బొలీవియా అండి. బ్రెజిల్, బొలీవియాలో తగరం అనేది అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు అనమాట. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూసినట్టయితే ప్రపంచంలో బంగారాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు క్రింది వానిలో ఏవి? ప్రపంచంలో బంగారాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు వచ్చేసి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ అండి. ఈ 3 దేశాలలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్టయితే ప్రపంచంలో అధికంగా బాక్సైట్ ఉత్పత్తి చేస్తున్న దేశం క్రింది వానిలో ఏది? ప్రపంచంలో అధికంగా బాక్సైట్ ఉత్పత్తి చేస్తున్న దేశం వచ్చేసి ఆస్ట్రేలియా అండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 16లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని కాల్గుర్లీ, కూల్గర్ టీలలో ఏ ఖనిజ నిల్వలు ఉన్నాయి? మనకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని కాల్గుర్లీ, కూల్గర్ టీలలో బంగారం అనే ఖనిజ నిల్వలు అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? మనకు ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు వచ్చేసి అంటార్కిటికా ఖండంలో అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటార్కిటికా ఖండంలో ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే కంప్యూటర్లలో ఉపయోగించే సిలికాన్ను ఏ ఖనిజం నుంచి తీస్తారు? కంప్యూటర్లలో ఉపయోగించే సిలికాన్ను మనం క్వార్జ్ నుంచి అయితే తీస్తారండి. ఈ క్వార్జ్ అనే ఖనిజం నుంచి సిలికాన్ లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 19లో అల్యూమినియంకు మాతృధాతువుగా దేనిని పరిగణిస్తారు? అల్యూమినియంకు మాతృధాతువుగా మనం బాక్సైట్ని అయితే కన్సిడర్ చేస్తామండి. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూసినట్టయితే సాంప్రదాయ శక్తి వనరులు క్రింది వానిలో ఏవి? సాంప్రదాయ శక్తి వనరులు వచ్చేసి పవన విద్యుత్, సౌర విద్యుత్ అండి. మిగతా 3 కూడా మనకు సాంప్రదాయేతర శక్తి వనరులు. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూసినట్టయితే అతిపెద్ద వృక్షాలు చిత్తడి నేలలు భూమి పొరలలో నిక్షిప్తమై కాలక్రమంలో రూపాంతరం చెందగా ఏర్పడిన ఖనిజం క్రింది వానిలో ఏది? మనం క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అతిపెద్ద వృక్షాలు చిత్తడి నేలలు భూమి పొరలలో నిక్షిప్తమై కాలక్రమంలో రూపాంతరం చెందగా ఏర్పడిన ఖనిజం బొగ్గు అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూసినట్టయితే తాప విద్యుత్ అనగా క్రింది వానిలో ఏది? మనకు తాప విద్యుత్ అనగా బొగ్గు ద్వారా వచ్చిన విద్యుత్ని తాప విద్యుత్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 22లో రాణిగంజ్, జరియా గనులు ప్రధానంగా వేటికి ప్రసిద్ధి? రాణిగంజ్, జరియా గనులు ప్రధానంగా బొగ్గు గనులకైతే ప్రసిద్ధి చెందినవండి. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రాణిగంజ్, జరియా గనులు బొగ్గు గనులకు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే జల విద్యుత్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగిన దేశం క్రింది వానిలో ఏది? క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. జల విద్యుత్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగిన దేశం చైనా దేశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూసినట్టయితే జల విద్యుత్ను అభివృద్ధి చేసిన తొలి దేశం క్రింది వానిలో ఏది? జల విద్యుత్ని అభివృద్ధి చేసిన తొలి దేశం వచ్చేసి నార్వే అండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ నార్వేకి సంబంధించిన బిట్టు 2024 టెట్లో అయితే అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూసినట్టయితే ప్రపంచంలోనే తొలిసారిగా సౌర పవన విద్యుత్ ఉపయోగించే బస్ షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం క్రింది వానిలో ఏది? ప్రపంచంలో ఫస్ట్ టైం మనకు సౌర విద్యుత్తోను పవన విద్యుత్తో ఈ రెండింటిని ఉపయోగించి బస్సు యొక్క షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం వచ్చేసి స్కాట్లాండ్ అండి. క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 27లో మోనోజైట్ అనే అణుధార్మిక ఖనిజానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం క్రింది వానిలో ఏది?
మోనోజైట్ అనే అణుధార్మిక ఖనిజానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కేరళ అండి. క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూసినట్టయితే మోనోజైట్లో ఉండే ఖనిజం క్రింది వానిలో ఏది? మోనోజైట్లో ఉండే ఖనిజం వచ్చేసి థోరియం అండి. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29లో రాష్ట్రాలు అణు విద్యుత్ కేంద్రాలను జతపరచండి. ఇటు సైడ్ వచ్చేసి రాష్ట్రాలు ఉన్నాయండి, ఇటు సైడ్ వచ్చేసి వాటి అణు విద్యుత్ కేంద్రాలు అయితే ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం యొక్క అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి కల్పకం. మహారాష్ట్ర యొక్క అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి తారాపూర్ అండి. రాజస్థాన్ యొక్క అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి కోటా. ఉత్తరప్రదేశ్ అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి నరోరా అండి. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్టయితే కైగా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? మనకు కైగా అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి కర్ణాటకలో కలదండి. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కైగా అణు విద్యుత్ కేంద్రం అనే బిట్ వచ్చేసి మనకు ప్రీవియస్ డిఎస్సిలో జీకేలో అడిగిన బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే ప్రపంచంలో తొలి వేలాశక్తి కేంద్రాన్ని నిర్మించిన దేశం ఏది? ప్రపంచంలో తొలి వేలాశక్తి కేంద్రాన్ని నిర్మించిన దేశం ఫ్రాన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్టయితే జియో థర్మల్ ఎనర్జీ భూ ఉష్ణ శక్తి మన దేశంలో తొలిసారి ఎక్కడ స్థాపించారు? జియో థర్మల్ ఎనర్జీని మన దేశంలో తొలిసారిగా మణికరణ్ హిమాచల్ ప్రదేశ్లో అయితే స్థాపించారండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూసినట్టయితే మొదటి వేలాశక్తి టైడల్ ఎనర్జీ కేంద్రాన్ని నిర్మించిన దేశం క్రింది వానిలో ఏది? మనకు టైడల్ ఎనర్జీ కేంద్రాన్ని నిర్మించిన మొదటి దేశం వచ్చేసి ఫ్రాన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇంతటితో కంప్లీట్ అయ్యాయి. మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో కూడా డిఎస్సికి సంబంధించిన యూస్ఫుల్ కంటెంటే ఉంటుందండి. ఏ ప్రైవేట్ మెటీరియల్ ఆధారంగా అయితే మనం ఈ బిట్స్ అయితే తయారు చేయలేదు. మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించున్నాను. ఈ బుక్ వచ్చేసి 2024లో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బిట్ బ్యాంక్ ఆధారంగానే మనం ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంగా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. దీని ద్వారా మనం ఎటువంటి బిట్స్ అయితే లాస్ కాము. ఎంతో నాణ్యమైన సమాచారం మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీరు చూస్తున్న ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి వ్యవసాయం అండి. వ్యవసాయానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతున్నాయి. ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. అవన్నీ కూడా మన డిఎస్సికి చాలా యూజ్ అయితే ఒకసారి అయితే అవన్నీ చూడండి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్.